15 రోజులు రావచ్చు కదా, రాలేదు. ఇప్పుడు కూడా రాలేదు. స్పీకర్ అయితే అవుతాను అనుకుంటున్నారా, లేకపోతే మంత్రి పదవిని ఆశిస్తున్నారా? ఫుల్ బ్లాంక్ గా ఉన్నా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నాకు ఏదన్నా పదవి వస్తే, ఏ ఎమ్మెల్యే అయినా నెగ్గిన ప్రతివాడు పదవి వస్తుందని కోరుకుంటాడు. పదవి వస్తే ఆ పదవికి సంబంధించి చేయగలిగిన ప్రజాసేవ చేస్తాం. మంత్రి పదవి ఏది ఆశిస్తున్నారు? నేను బ్లాంక్ గా ఉన్నా. నేను ఫలానా రాసిస్తే అది నాకు ఖచ్చితంగా రాదు. సో అంచేత ఆ నిజం తెలిసిన వ్యక్తిగా ఓకే, అంతే. మనసులో ఒకటి ఉంటుంది కదా, దాని గురించి ఏమీ కూడా ఎక్కడ ఉంటే అది బయట పెడితే అది ఖచ్చితంగా రాదు. నోరు మూసి కూర్చుంటాం బయట. ఎంత మెజార్టీ వస్తుందని అనుకుంటున్నారు ఉండిలో? లీస్ట్ 25, మీ క్రాస్ 35. సో ఓవరాల్ గా టీడీపీ అభ్యర్థులందరూ కూడా అదే రకమైన మెజార్టీ సాధిస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందరికీ అదే రకం ఎందుకు వస్తుందంటే, కొందరికి 10,000 ఉంటాయి, కొందరికి 20,000 ఉంటాయి. నాకు ఒక ఇండిపెండెంట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి పని చేసి, లేకపోతే నాది ఈజీగా 40,000 పైన వచ్చింది నాకు. ఆయన లోకల్ వాడు కదా, ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నాను, పార్టీ కోసం పనిచేస్తున్నాను ఆయన అన్నాడు ఆయన. అవునండి, అదే అతను ఇప్పుడు వైసీపీ కోసం పనిచేస్తున్నాడు అని చెప్తున్నా. మీలాగా ఎంపీగా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళలో మీరు సుజనా చౌదరి గారు ప్రముఖంగా కనిపించేది. సో మీ ఇద్దరు గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో మీరు కీలకం కాబోతున్నారని అనుకో. చాలా మంది ఉన్నారు. మేము ప్రామినెంట్ ఫెలోస్ గురించి నేను మాట్లాడుతున్నాను. చాలా మంది ఎమ్మెల్యేలు, వైజాగ్ ఎమ్మెల్యేగానే వచ్చాడు. అవును, నాకు ఎంపీ ఎత్తానంటే నాకు ఉద్ర ముర్రో అని ఎమ్మెల్యే తీసుకున్నాడు. అలాగే అనంతపురం ఎంపీ కూడా ఆయన ఎమ్మెల్యేగానే ఆయన వచ్చాడు. అలాగే కొన్ని చోట్ల ఉన్నాయి. ఈ రాజమండ్రి రోడ్డు ఏకచిత్ర అతను కూడా నాకు ఎమ్మెల్యే ఎత్తానంటే నాకు ఉద్దుముర్రు అని చెప్పి వచ్చాడు. మా గీత ఎంపీ కాదు ఎమ్మెల్యే. అవును, చాలా చోట్ల అదే సీను. నేను ఇద్దరిని ఎందుకు చెప్పానంటే, మీరు ప్రామినెంట్ గా కనిపిస్తూ ఉంటారు కాబట్టి, కనిపిస్తుంటారు కాబట్టి ఎక్కువగా అందరితో చిట్ చాట్ చేస్తూ ఉంటారు కదా అన్న ఉద్దేశంతో అడిగాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ గారు.